వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 5th సెమ్లో పెట్టారు వర్బ్స్ ఫార్మ్స్ గురించి. అయితే వర్బ్స్ గురించి చాలామంది స్టూడెంట్స్ చదివే ఉంటారు, కానీ వాటికి ఇక్కడ ఏంటంటే మనకు రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి ఇచ్చారు. ఇది చాలా చిన్న టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. అయితే చాలామందికి ఎగ్జామినేషన్స్లో వర్బ్స్ రాసేటప్పుడు కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్ పోతాయి కదా. మీరు ఇది పర్ఫెక్ట్గా విన్నారనుకోండి, కరెక్ట్ ఇందులో ఉన్నటువంటి రూల్స్ కరెక్ట్గా మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు ఎట్టి పరిస్థితులు కూడా రాంగ్ రాయరు. ఓకేనా. చాలామంది చేసేటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ని మీరు చేయలేరు. ఇది కేవలం మీ డిగ్రీ ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది అవసరం వస్తుంది. అలాగే మీ లైఫ్ లాంగ్ కూడా అవసరం వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయడం అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ తెలియదు కాబట్టి, ఏ వర్డ్ వస్తే మనం ఏ విధంగా స్పెల్లింగ్ రాయాలనేటువంటిది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు మాత్రం మిస్టేక్స్ చేయరు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఓకే, లెట్ us స్టార్ట్ దట్. అసలు వర్బ్స్ మనకు ఏంటి అంటే, మనకు రెండు రకాలుగా వర్బ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ ఏంటి అంటే, రెగ్యులర్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ క్రియేట్ ద పాస్ట్ పార్టిసిపుల్ బై యాడింగ్ ఈడి ఆర్ డి టు ద బేస్ ఫామ్. ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్ అంటే బేస్ ఫామ్ ఒకటి ఉంటుంది. మీకు జనరల్గా వర్బ్స్ అంటే తెలుసు, V1 V2 V3 అని చెప్పేసి కదా. బేస్ వర్బ్ అంటే V1, V2 అంటే పాస్ట్ టెన్స్, తర్వాత V3 ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్. ఓకేనా. ఈ మూడు ఫామ్స్లో వర్బ్ ఏంటంటే చివరిగా బేస్ వర్బ్కి చివరిగా ఈడీ లేదా డి మాత్రమే యాడ్ అయ్యి అది పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్గా మారుతుంది. ఓకేనా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ బేస్ ఫామ్ ఒకటి తీసుకున్నాం, దీన్నే ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అని కూడా అంటారు, V1 అని కూడా అంటారు. ఓకే, ఇందులో ఫస్ట్ ఫామ్ తీసుకుంటే స్మైల్. ఓకేనా. ఆ తర్వాత అరైవ్, ఆ తర్వాత కాల్, వెయిట్. ఇప్పుడు వీటి పాస్ట్ ఫామ్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. V2 ఇది స్మైల్, స్మైల్డ్. ఓకే, ఓన్లీ డి ఇక్కడ యాడ్ అయిపోయి అక్కడ పాస్ట్ టెన్స్లోకి మారింది. ఆ తర్వాత అరైవ్డ్, అరైవ్డ్. కాల్, కాల్డ్. ఇక్కడ ఈడి యాడ్ అయింది చూడండి. ఓకేనా, డి లేదా ఈడి యాడ్ అయిపోయింది. ఆ తర్వాత వెయిటెడ్, వెయిటెడ్. ఇక పాస్ట్ పార్టిసిపుల్ చూస్తే కూడా మనకు సేమ్ ఇలాగే ఉంటుంది, స్మైల్డ్, అరైవ్డ్, కాల్డ్, వెయిటెడ్. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మూడు V1 V2 V3 చూస్తే ఇక్కడ రెగ్యులర్గా ఉన్నాయి. బేస్ వర్బ్లో ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ చివరి దాకా V3 దాకా ఉన్నాయి. కానీ కొద్దిగా డి కానీ ఈడి కానీ మాత్రమే యాడ్ అవుతున్నాయి. కానీ కంప్లీట్గా బేస్ ఫామ్కి తర్వాత లాస్ట్ పాస్ట్ పార్టిసిపుల్కి చేంజెస్ మాత్రం ఎక్కువగా లేవు కదా. బేస్ ఫామ్లో ఉన్నటువంటిదే ఈ 3 V1 V2 V3లో ఉంది. కానీ V2 V3లో మాత్రం జస్ట్ ఒక లెటర్ అనమాట, డి కానీ ఈడి కానీ యాడ్ అయింది అంతే. ఓకేనా. వీటిని మనం రెగ్యులర్ ఫామ్స్ అంటాం. వీటి ఫామ్స్ చూస్తే స్మైల్, స్మైల్డ్, స్మైల్డ్ రెగ్యులర్గా ఉంది వీటి ఫామ్. అరైవ్, అరైవ్డ్ ఇది కూడా రెగ్యులర్గా ఉంది. కాల్, కాల్డ్ ఇది రెగ్యులర్గా ఉంది. వెయిట్కి వెయిటెడ్ ఇది కూడా రెగ్యులర్గా ఉంది. ఇలా రెగ్యులర్గా ఉన్నటువంటి ఫామ్స్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని చూద్దాం. V1 ఓపెన్, టాక్, లుక్, సెర్చ్, లిసన్, పర్ఫామ్. పాస్ట్ టెన్స్ చూస్తే ఓపెన్డ్, టాక్డ్, లుక్డ్, సెర్చ్డ్, లిసన్డ్, పర్ఫార్మ్డ్. ఆ తర్వాత ఓపెన్డ్, టాక్డ్, లుక్డ్, సెర్చ్డ్, లిసన్డ్, పర్ఫార్మ్డ్. ఓకే, ఇలా ఈ 3 ఫామ్స్ ఇలా వచ్చేసాయి. ఈ రెగ్యులర్గా ఉన్నాయి చూడండి వీటి ఫామ్స్. బేస్ ఫామ్కి తర్వాత పాస్ట్ ఫామ్కి తర్వాత మిగతా దానికి పెద్ద తేడా ఏం లేదనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట, స్పెల్లింగ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఈ రూల్స్ మనం కరెక్ట్గా నేర్చుకుంటే మనకు ఇక్కడ అసలు విషయం అనమాట, స్పెల్లింగ్స్ ఏ విధంగా వాడాలి ఎలా ఏంటనేది ఇక్కడ తెలుస్తుంది. హియర్ ఆర్ సమ్ స్పెల్లింగ్ రూల్స్ టు రిమెంబర్ విత్ రిగార్డ్ టు ద పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్స్ ఆఫ్ రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటి ప్రకారంగానే మనం పాస్ట్ నుంచి పాస్ట్ పార్టిసిపుల్కి మార్చాలి. ఓకేనా. ఫస్ట్ రూల్ ఏంటంటే, చాలా వాటికి ఏంటంటే మనం ఈడి రాసి దాన్ని మార్చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వాష్ ఉంటే వాష్డ్. ఓకే, ఈడి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఫస్ట్ దాంట్లో, వాష్ WISH అనమాట, వాష్ అంతే. దాని తర్వాత వాష్డ్ ఈడి యాడ్ చేసాం. చాలా వాటికి ఇదే చేస్తుంది, కానీ కొన్నింటికి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ట్ ఇది కూడా కామన్గా ఉంది. నెంబర్ 2 చూస్తే కొన్ని వర్బ్స్ ఏంటంటే ఈతో ఎండ్ అవుతూ ఉంటాయి. ఓకే, వర్బ్స్ ఎండింగ్ ఇన్ ఈ అండ్ యాడ్ డి అనమాట. ఏవైతే వర్బ్స్ చివరిగా ఈతో ఎండ్ అవుతాయో వాటికి మనం డి యాడ్ చేసి పాస్ట్ పార్టిసిపుల్ చేయాలి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటెడ్,
క్లోజ్, క్లోజ్డ్. చూడండి ఎస్ఈ, ఈ వర్డ్ ఈతో ఎండ్ అయింది. ఇలా ఈతో ఎండ్ అయితే వాటికి చివరిగా మనం డి యాడ్ చేసి పాస్ట్ పార్టిసిపల్ లేదా పాస్ట్ వర్బ్ చేయాలి. నెంబర్ 3 రూల్ ఏంటంటే వర్బ్స్ ఎండింగ్ ఇన్ ఏ కాన్సనెంట్ ఫాలోడ్ బై వై చేంజ్ ద వై టు ఐఈడి. ఏదైనా ఒక పదం కాన్సనెంట్ సౌండ్తో వచ్చి ముందల చివరిగా వై వచ్చితే దానికి మనం ఐఈడిగా మార్చాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీకు క్యారీ, ఆర్ అనేటువంటిది ఒక కాన్సనెంట్, దాని తర్వాత వై వచ్చింది. అలా ఆర్ అంటే కాన్సనెంట్ సౌండ్ ఉండి దాని తర్వాత వై వచ్చింది అనుకోండి చివరిగా, అప్పుడు దాన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చేటప్పుడు మనం ఐఈడి అని పెట్టి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారీ, క్యారీడ్. ఇంకొక సెంటెన్స్ చూస్తే స్టడీ, స్టడీడ్. ఇంకొక 4th రూల్ చూస్తే వర్బ్స్ ఎండింగ్ విత్ ఏ వర్బల్ ఫాలోడ్ బై వై యాడ్ ఈడి. కొన్నిసార్లు ఇక్కడ కాన్సనెంట్తో కాకుండా వావెల్తో కూడా ఎండ్ అవుతుంది కొన్ని వర్డ్స్, ఇలా ఉంటాయి. ఎంజాయ్, చూడండి వైకి ముందు ఏంటుంది, ఓ ఉంది. ఓ ఏంటి, వావెల్ సౌండ్. ఇక్కడ వావెల్ సౌండ్ ముందు వచ్చి దాని తర్వాత వై వచ్చింది. అలాంటప్పుడు మనం ఐఈడి వాడకూడదు. ఏం వాడాలంటే ఈడి వాడాలంతే. ఎంజాయ్, ఎంజాయిడ్. ఓకేనా. ఆ తర్వాత స్టే, స్టేడ్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు స్టూడెంట్స్. ఇక్కడ ఐఈడి రాయాలా లేకుంటే ఈడి రాయాలా అని చెప్పేసి దీనికి దానికి రాసి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 3 and 4 యూనిట్ రూల్స్ అనమాట. ఆ తర్వాత ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. The verbs ending in a single vowel followed by a single consonant double the consonant and add ed. కొన్ని వర్డ్స్ ఏంటంటే చివరిగా ఒక కాన్సనెంట్తో ఎండ్ అవుతాయి. ముందు ఒక వావెల్ వచ్చి, ఒకే వావెల్ వచ్చి దాని తర్వాత ఒక కాన్సనెంట్ వస్తుంది. దాని తర్వాత దాన్ని ఎలా మార్చాలి అంటే డబల్ కాన్సనెంట్ పెట్టాలి. ఎలా అంటే చాట్ ఉంది కదా, చార్టెడ్. ఓకే, టీ డబల్ పెట్టి ఈడికి వెళ్ళిపోయాం. ట్యాప్, ట్యాప్డ్, పిపిఈడి. ఎన్ఓడి, డి డబల్, చివరి డి వచ్చింది కదా, డీకి ముందు ఓ వావెల్, ఒకే సింగిల్ వావెల్, మళ్ళీ డబుల్ లేదు వావెల్, సింగిల్ వావెల్ ఉంది. ఆ తర్వాత డి వచ్చింది ఇక్కడ చివరి కాన్సనెంట్, దాన్ని డబుల్ చేసి ఈడి కలపాలి. ఆర్ఐపి, రిప్. ఓకే, ఆర్ఐపిపిఈడి, రిప్డ్. హీర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ టు రూల్ 4. అయితే రూల్ 4కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అదేంటే పే. దీని ప్రకారంగా ఏ ముందు వచ్చిందంటే అక్కడ ఈడి కలపాలి, తర్వాత ఉండింది కదా, ఆ రూల్కి కొద్దిగా డిఫరెంట్ ఏంటి, ఈ పదాలు ఎగ్జంప్షన్ అనమాట, మినహాయింపు. ఇది ఎప్పటికి ఇలాగే వాడాలి, పాస్ట్ టెన్స్ అయినా కూడా. పే ఉంటే పేడ్, లే ఉంటే లేడ్. ఓకే, ఇది ఎగ్జంప్షన్, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత రూల్ నెంబర్ 5 ఏంటంటే ఈజ్ ట్రూ ఓన్లీ ఫర్ వర్బ్స్ దట్ హ్యావ్ ద స్ట్రెస్ ఆన్ ద ఫైనల్ సిలబుల్. నోటీస్ ద డిఫరెన్స్ బిలో. ప్రిఫర్, ఇక్కడ చూడండి స్ట్రెస్ని బట్టి కూడా మనం స్పెల్లింగ్ని ఇక్కడ మార్చాల్సి ఉంటుంది. ప్రిఫర్. ఓకే, ఎక్కడైతే స్ట్రెస్ చేస్తామో అక్కడ డబల్ ఆర్ పెట్టి ఈడి యాడ్ చేయాలి. విజిట్, ఇక్కడ వి పైన ఉంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో ఉంది స్ట్రెస్ అనేది. విజిటెడ్. ఇక్కడ కొంత స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది, చూపిస్తాను. అమెరికన్ స్పెల్లింగ్కి బ్రిటిష్ ఇంగ్లీష్కి డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ అమెరికన్ సౌండ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్, ఇక్కడ టీ పడలేదు, స్పెల్లింగ్ రాసుకోండి. సివిసి అంటే ఒకటి కాన్సనెంట్, ఒకటి వావెల్, ఒకటి కాన్సనెంట్, ఇలా వస్తుందన్నమాట. ట్రావెల్, TRAVEL, ట్రావెల్ కదా. వాళ్ళు ఏం రాస్తారంటే ట్రావెల్డ్ అంతే ఈడి కలిపి రాసేస్తారు. ఓకేనా. క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్డ్, కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో అలా కాదనమాట. అక్కడ ట్రావెల్ అంటే ట్రావెల్డ్, LLED వస్తుంది. క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్డ్, ఇది LLED వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇది బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను, వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. వీలైతే మీ ఆన్సర్స్ కూడా ఇక్కడ రాయండి. ఓకే, రైట్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ నేను బేస్ వర్బ్ ఇస్తాను, మీరు పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ రెండు కూడా రాయండి. ఓకే, టాక్, స్టాప్, మ్యారీ, రేట్, ట్రై, వరీ, నాట్, కాల్, అరైవ్, ఫినిష్. ఓకేనా, ఇది అనమాట. వీటికి ఆన్సర్ నేనైతే చెప్పాను, మీరే రాయండి, మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. కొద్దిగా ఓపిక తీసుకొని టైం తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది కదా. రాయండి. ఇక్కడ అందరికీ ఫస్ట్ ఎంతమంది ఎక్కువ ఆన్సర్స్ ఇస్తారో అందరికీ తెలిసే మాదిరి రాసేయండి. చూద్దాం ఎంతమంది ఇస్తారో. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే వాటి యొక్క ఫామ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది.
బేస్ వర్బ్లో ఒక విధంగా ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఒక విధంగా ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఇంకో విధంగా ఉంటుంది అనమాట. ఇర్రెగ్యులర్ వర్బ్స్ హ్యావ్ డిఫరెంట్ ఎండింగ్స్ ఇన్ దేర్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్. Many common and frequently used verbs in English have irregular forms. Irregular verbs form their past and past participle forms in different ways. కదా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే ఇవి రెండు కూడా డిఫరెంట్ ఉన్నాయి చూడండి. సాట్ సాట్, టుక్ టేకెన్, సెడ్ సెడ్, సా సీన్, కమ్ కేమ్, హర్ట్ హర్ట్. చూడండి ఇక్కడ బేస్ ఫామ్ ఇస్తాను నేను. బేస్ ఫామ్ ఇస్తే మీకు ఈ 2 ఫామ్స్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. సిట్ ఉంది కదా, సిట్ సాట్ సాట్, టేక్ టుక్ టేకెన్, సే సెడ్ సెడ్, సీ సా సీన్, కమ్ కేమ్ కమ్, హర్ట్ హర్ట్ హర్ట్. ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉన్నాయంటే అసలు పోలికలే లేవు. సిట్ బేస్ ఫామ్లో ఒకటి ఉంది, మళ్ళీ సిట్టెడ్ ఇక్కడ రాలేదు, శాట్ అని వచ్చింది, మళ్ళీ పాస్ట్ టెన్స్లో శాట్. అంటే ఒకటి బేసంలో ఒకటి ఉంటే 2 విధాలుగా 2 ఫామ్స్ సేమ్ V2 V3లో సేమ్ ఉన్నాయి. ఇది ఒక ఫామ్ అనమాట. ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకటేమో బేస్ ఫామ్ ఉంది, ఇగో ఇవి 2 సేమ్గా ఉన్నాయి. ఆ తర్వాత టేక్ టుక్, ఇక ఈ టేక్కి తర్వాత ఈ టుక్కి అసలు సంబంధమే లేదు. ఇగో ఈ 3 రూపాయలు వేరు ఉన్నాయి, ఇది ఇర్రెగ్యులర్ ఫామ్ ఉంది. ఆ తర్వాత సే సెడ్ సెడ్, ఇవి 2 కూడా సేమ్ ఉన్నాయి. సీ సా సీన్, ఇవి కూడా 3 డిఫరెంట్గా ఉన్నాయి. బేస్ వర్బ్ సీ ఉంది, ఇక్కడేమో పాస్ట్ టెన్స్ సా ఉంది, తర్వాత సీన్ ఉంది. ఆ తర్వాత కమ్, ఇది చూడండి కమ్ బేస్ వర్బ్, కేమ్ ఇది పాస్ట్ టెన్స్, మళ్ళీ కమ్ వచ్చింది. చూడండి ఎంత ఇర్రెగ్యులర్గా ఉంది. 2 ఏమో సేమ్గా ఉన్నాయి, ఒకటేమో ఇంకో విధంగా ఉంది. తర్వాత బేస్ వర్బ్ పోలి మళ్ళీ పాస్ట్ పార్టిసిపుల్ కూడా అదే విధంగా ఉంది. ఇక లాస్ట్ వర్బ్ చూస్తే ఇది సేమ్, 3 కూడా సేమ్ ఉన్నాయి. బేస్ వర్బ్ సేమ్ ఉంది, తర్వాత పాస్ట్ వర్బ్, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్, ఈ 3 కూడా సేమ్గా ఉన్నాయి. చూడండి ఇంత ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. ఓకేనా, వీటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారనమాట. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వర్బ్ చూద్దాం. వర్బ్స్ ఇన్ విచ్ ఆల్ ద 3 ఫార్మ్స్ సేమ్, V2 V1 V2 V3. ఈ 3 సేమ్గా ఉన్నట్టు చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హర్ట్ హర్ట్ హర్ట్, పుట్ పుట్ పుట్, వీటిలో ఎక్కడ మార్పు రాదు. పుట్టెడు కానీ పుట్టి ఇంకే వేరేమని కానీ అవన్నీ రాయకూడదు అనమాట. ఇది ఎక్కడ రాసినా కూడా మనం ఇదే విధంగా రాయాలి. పాస్ట్ టెన్స్ అయినా ప్రెజెంట్ టెన్స్ అయినా ఏ టెన్స్ అయినా సరే. హర్ట్ హాస్ట్ కాస్ట్, హిట్ హిట్, సిట్ స్లిట్ స్లిట్, కట్ కట్, షట్ షట్. ఓకేనా, ఇవి అనమాట. తర్వాత ఇక్కడ చూస్తే నెంబర్ 2 ఫార్మ్స్, వర్బ్స్ ఇన్ విచ్ 2 ఆఫ్ ద 3 ఫార్మ్స్ సేమ్. ఇక్కడ చూడండి 2 సేమ్గా ఉంటాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో ఇచ్చాను. ఇక్కడ ఉంది సిట్, ఇది బేస్ వర్బ్ ఒక రకంగా ఉంది. పాస్ట్ పార్టిసిపుల్లో సాట్ సాట్, సాట్ సాట్, ఇవి 2 సేమ్గా ఉన్నాయి. ఈ 3 2 సేమ్గా ఉంటాయి అనమాట. పాస్ట్ ఒకటి పాస్ట్ పార్టిసిపుల్. ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్, బ్రింగ్ బ్రాట్ బ్రాట్, బై బాట్ బాట్, థింక్ థాట్ థాట్, సే సెడ్ సెడ్, హియర్ హార్డ్ హార్డ్, క్యాచ్ కాట్ కాట్, హ్యావ్ హ్యాడ్ హ్యాడ్. ఓకేనా, అంటే 2 సేమ్గా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఇదొక రూల్. నెక్స్ట్ ఇంకొక రూల్ చూద్దాం. వర్బ్స్ ఇన్ విచ్ ఆల్ ఆఫ్ ద 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ 3 ఫార్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి. బేస్ వర్బ్లో ఒకటి, పాస్ట్ టెన్స్లో ఒకటి, పాస్ట్ పార్టిసిపుల్ ఒకటి. టేక్ టుక్ టేకెన్, చూడండి డిఫరెంట్ ఉంది. గివ్ గేవ్ గివెన్, సీ సా సీన్, రైట్ రోడ్ రిటర్న్, స్పీక్ స్పోక్ స్పోకెన్, ఈట్ ఎయిట్ ఈటెన్, గో వెంట్ గాన్. ఇలా అనమాట. చూడండి ఏ ఒక్కదానికి పోలిక లేదు, ఇదంతా ఇర్రెగ్యులర్స్ ఉన్నాయి. ఇది ఒక ఫామ్, ఇది ఒక రూల్ అనమాట. వర్బ్స్ ఇన్ విచ్ 2 ఆఫ్ ద 3 ఫార్మ్స్ ఆర్ సేమ్. ఇక్కడ చూడండి 3 2 సేమ్గా ఉంటాయి. ఎలా అంటే బేస్ కమ్ కేమ్ కమ్, ఇక చివరిది స్టార్టింగ్ది సేమ్ ఉన్నాయి, మధ్యది డిఫరెంట్గా ఉంది. బికమ్ బికేమ్ బికమ్, మళ్ళీ బికమ్. రన్ ర్యాన్ రన్, ఇక్కడ RUNE ఉంది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చింది, అక్కడ తీసేసుకోండి. రన్ రన్ చివరిగా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్బ్స్ ఇన్ విచ్ 2 ఆఫ్ ద 3 ఫార్మ్స్ ఆర్ సేమ్, బేస్ వర్బ్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ చూడండి ఇలా ఉందన్నమాట. తర్వాత సమ్ వర్బ్స్ కెన్ బి బోత్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. కొన్ని సేమ్గా ఉంటాయి, ఎటువంటి మార్పులు రావు. అయితే అంటే అది రెగ్యులర్ కావచ్చు, ఇర్రెగ్యులర్ కావచ్చు. వాటి రెండింటిని ఈ విధంగా కూడా ఉపయోగిస్తారు. ఓకేనా, రెగ్యులర్గా అండ్ ఇర్రెగ్యులర్గా సేమ్ ఉంటుంది. స్మైల్ స్మెల్ స్మెల్ స్మెల్డ్ కదా, వీటిని ఇలా కూడా రాయొచ్చు. స్మెల్ స్మెల్డ్ స్మెల్డ్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఆ తర్వాత బర్న్ బర్న్డ్ బర్న్డ్, బర్న్ట్ బర్న్ట్ బర్న్ట్. ఓకేనా, ఇలా కూడా రాయొచ్చు. లర్న్ అంటే అక్కడ మనం రెగ్యులర్గా అయినా ఇలా రాస్తాము, ఇర్రెగ్యులర్గా అయినా ఇలా రాస్తాం. ఈ 2 విధాలుగా పనిచేస్తాయి అనమాట.
మీరు రెగ్యులర్ వర్బ్స్ కిందకి స్మైల్డ్ రాయొచ్చు, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కిందకి స్మెల్ట్ రాయొచ్చు. ఓకేనా, బోత్ అనమాట, రెండు ఫార్మ్స్. లర్న్డ్, లర్న్డ్, స్పాయిల్డ్, స్పాయిల్డ్ ఇలా ఉంటాయన్నమాట. ఇవి వీటి యొక్క ఫార్మ్స్ అనమాట. ఇక్కడ కొన్ని నేను ఎక్సర్సైజ్ ఇచ్చాను, ఇది చేయండి. ఇందులో కూడా 2 ఫార్మ్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి. సో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మీరు ఆన్సర్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నీట్గా పెట్టండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఓకే, ఎస్, ఇది డ్రింక్, బిగిన్, స్విమ్, ఫ్లై, ఫాల్, స్లీప్, టీచ్, స్లీప్, డూ, బీ. ఇవి 10 ఇచ్చాను. ఈ 10టికి ఆన్సర్ చేయండి. ఓకేనా, బెస్ట్ ఎవరైతే కంప్లీట్గా 10 ఆన్సర్స్ ఇచ్చారో వాళ్ళ నేమ్ నెక్స్ట్ వీడియోలో తీసుకొని వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎస్, నెక్స్ట్ చూద్దాం. ఇది మీకు వర్క్ ఇచ్చింది నేను. ఓకే, ఇవి ఇక్కడ దాకా వర్బ్స్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్స్ మినిమం నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇంత కష్టపడి మీ ముందు తీసుకొచ్చింది. కనీసం ఒక లైక్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోయింది కదా, మీరు సాటిస్ఫై అయ్యారని నాకు అనిపిస్తుంది. ఓకేనా, ఇంకా సబ్స్క్రైబ్ అంటారా, అది మీ ఇష్టం. ఇంకా ఇలాంటి టాపిక్స్ మరిన్ని కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా, ఇది రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ సంబంధించింది. నెక్స్ట్ టాపిక్లో మనం ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది ఈనాటి వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ ఒపీనియన్ ఏంటో ఈ కామెంట్ సెక్షన్లో పెట్టి రాయండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇంకొక విషయం ఉంది, అదేంటంటే ఇక్కడ ఇంకొక ఎక్సర్సైజ్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే, వీటికి కూడా ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ 2 వర్బ్స్ ఇచ్చాను, ఆ రెండింటిలో ఏది మీకు సరిపోతుందో, 5 దాకా 2 ఇచ్చాను, 6 నుంచి 10 దాకా ఒకటి ఇచ్చాను, అందులో ఏది సరిపోతుందో వాటి ఆన్సర్స్ కూడా రాయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.